నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రకృతిని ఆరాధించే విగ్రహరహిత జాతర. ఈ నెల 21 నుండి 24 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరగనుంది. మేడారం జాతరను ఈసారి ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కాలినడకన ఎడ్ల బండ్లలో వెళ్లేవారు, ఆ తర్వాత బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నారు. ఇప్పుడు భక్తులకు హెలికాప్టర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమకొండ నుండి మేడారం వరకు హెలికాప్టర్లో వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రయాణికులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కూడా ఉంది. భక్తుల కోసం ప్రత్యేక హెలికాప్టర్ జాయ్ రైడ్ను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో తమకు సేవలందించిన ప్రైవేట్ సంస్థతో ఈసారి కూడా అధికారులు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఫిబ్రవరి 21 నుండి 25 వరకు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రయాణం ఒక్కొక్కరికి 10,000 లోపే ఉండవచ్చని నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు ఈ జాతరలో అక్రమ బెల్లం వ్యాపారం జోరుగా సాగుతోంది. జాతర ముసుగులో గిరిజనేతరులు రంగప్రవేశం చేసి అధిక ధరలకు బెల్లం విక్రయిస్తూ భక్తుల జేబులు ఖాళీ చేసి ఖజానా నింపుకుంటున్నారు. అమ్మవారు సమ్మక్క సారలమ్మలకు భక్తులు బంగారంగా సమర్పించే బెల్లాన్ని రీసైక్లింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుడుంబ తయారీకి పాడైపోయిన బెల్లం అక్రమంగా తరలిస్తున్నారు. మేడారంలో వరంగల్, కొత్తగూడెం, మణుగూరు, విజయవాడకు చెందిన బెల్లం వ్యాపారులు ఈ అక్రమ వ్యాపారానికి తెరతీశారు. భక్తులు సమర్పించిన బెల్లాన్ని లారీలలో తరలించుకుపోతున్నారు. దీనిపై ఇప్పటికే భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొబ్బరికాయల విక్రయాలలోనూ అదే జరుగుతోంది. రెట్టింపు ధరలకు విక్రయిస్తూ దోచుకుంటున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడారం మహాజాతరలో ఏటూరు నాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనులకు బెల్లం, కొబ్బరికాయలు విక్రయించేందుకు ఒక్కొక్కరికి 20 దుకాణాల చొప్పున 40 దుకాణాలను కేటాయించారు. దీంతో బెల్లం, కొబ్బరికాయల ధరలు పెంచేశారు.